నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రేమానుబంధాలు, కృతజ్ఞత ఉంటాయని నిరూపించే ఎన్నో సంఘటనలు మనం చూస్తుంటాం. కానీ కొన్ని సంఘటనలు మాత్రం మనల్ని పూర్తిగా కదిలిస్తాయి. అలాంటి అద్భుతమైన హృదయాన్ని మెలిపెట్టే ఒక కథ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆకలి తీర్చిన వ్యక్తిని మరిచిపోని ఒక వానరం అతడి అంత్యక్రియలకు వచ్చి మృతదేహానికి ముద్దు పెట్టి గంటల తరబడి అక్కడే కూర్చుండిపోయింది. ఇది నిజంగా మానవత్వానికి, జీవకారుణ్యానికి, కృతజ్ఞతకు నిదర్శనం. ఈ అసాధారణ ఘటన జార్ఖండ్లోని డియోఘర్లో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో మున్నా సింగ్ అనే వ్యక్తి నివసించేవాడు. మున్నా సింగ్ అచ్చం పేరుకు తగ్గట్టే మనసున్న మనిషి. ఆయనకు జంతువుల పట్ల, ముఖ్యంగా కోతుల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. తరచూ కోతులకు ఆహారం పెడుతూ వాటి ఆకలి తీరుస్తూ ఉండేవాడట. ఆయన ఇచ్చిన ఆహారంతోనే చాలా కోతులు బతికేవి. వాటికి మున్నా సింగ్ అంటే కేవలం ఒక మనిషి కాదు, అక్షరాల దేవుడు. దురదృష్టవశాత్తు ఇటీవల మున్నా సింగ్ కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది. అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తుండగా ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది. మున్నా సింగ్ మృతదేహం వద్దకు ఒక వానరం వచ్చింది. ఇది సాధారణ వానరం కాదు, మున్నా సింగ్ చేతితో తినిపించి పెంచిన వానరాల్లో ఒకటి. ఆ వానరం నేరుగా మున్నా సింగ్ మృతదేహం వద్దకు వచ్చి నిశ్శబ్దంగా అతని నుదిటిపై ముద్దు పెట్టింది. ఆపై కదలకుండా గంటల తరబడి అక్కడే కూర్చుండిపోయింది. అది తన ఆశ్రయదాతను, ఆకలి తీర్చిన వ్యక్తిని కోల్పోయిన బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా ఆ దృశ్యం కనిపించింది. గ్రామస్తులు కూడా ఆ వానరాన్ని ఏమీ అనలేకపోయారు. దాని కళ్లల్లో కన్నీరు, ముఖంలో కనిపించిన ఆవేదన అందరినీ కలిచివేసింది. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మున్నా సింగ్ అంత్యక్రియల ఊరేగింపు మొదలైనప్పుడు ఆ వానరం కూడా వెంటే నడిచింది. శ్మశానం వరకొచ్చి తన ప్రియమైన వ్యక్తికి వేడుకలు పలికింది. ఈ ఘటన చూసిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఒక నిస్వార్థ ప్రేమకు, కృతజ్ఞతకు, మానవుడు జంతువు మధ్య ఉండే అద్భుతమైన బంధానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉంటుందా అని ప్రశ్నించుకుంటున్నారు. మున్నా సింగ్ చేసిన సాయాన్ని ఆ వానరం ఎప్పటికీ మర్చిపోలేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.